14వ అధ్యాయము అబద్ధ ప్రవక్త రెండవ క్రూర మృగం. ప్రకటన గ్రంథం 2 క్రూర మృగాలను గూర్చి మాట్లాడుతుంది. మొదటి క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చే మృగం. అంటే అన్య జనాంగము నుండి యూదేతర జాతి నుండి వచ్చి ప్రపంచాధిపత్యం చేజిక్కించుకునే అంతిమ ప్రపంచ నియంత. ఇతడిని గూర్చి కొన్ని విషయాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే మన దృష్టిని మనం కొంతసేపు సిరియా రాజుపై నుండి మళ్లించి ఈ రెండవ మృగం మీద ఇప్పుడు కేంద్రీకరించడం అవసరం. పరిశుద్ధ గ్రంథపు ప్రవచన పరిభాషలో సముద్రం అంటే అన్య జనాంగాలు అనే అర్థం ఉన్నదని ఇదివరకే మనం నిర్ధారణ చేశాం. కనుక భూమి అంటే ప్రవచనార్థం ఏమిటో ఊహించడం కష్టమేమీ కాదు. భూమి అంటే బైబిల్ ఉపమాన పరిభాష ప్రకారం ఇశ్రాయేలు జనాంగం అన్నమాట. యెహెజ్కేలు 36వ అధ్యాయంలో 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులను అని వ్రాయించాడు. 10-12 వచనాలు. ఆది కాండంలో నమోదు చేయబడిన 6 దినాల సృష్టిలో దేవుడు భూమి మీద జలాలన్నీ ఒకచేట కూర్చి ఆ జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆరిన నేల కనబడునుగాక అని ఆజ్ఞాపించి అలా కనబడిన ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. సముద్రాలలో నివసించేందుకు ఆయన జలచరాలను సృష్టించాడు. అయితే మానవ జాతిని మాత్రం నేల మీద నివసించే ప్రాణులుగా దేవుడు నిర్మించాడు. ఇదంతా యథార్థంగా ఇలాగే జరిగిందని ఈ రచయిత ప్రగాఢంగా విశ్వసిస్తున్నాడు. అయితే ఇందులో అలంకార భావం కూడా ఉంది. దేవుడు అన్య జనాంగాలను సముద్రాలని పిలుస్తున్నాడు. అయితే ఆయన ఇశ్రాయేలీయులను మానవ జాతి అని పిలవడం ద్వారా మిగతా మానవ జాతులన్నింటినీ కలిపి ఉపమాన రీతిగా సముద్రం అని పిలుస్తున్నాడు. అన్య జాతుల సముద్రము నుండి మొదటి క్రూర మృగం పైకి వచ్చింది. అయితే రెండవ క్రూర మృగము సముద్రం నుండి కాదు, భూమిలో నుండి పైకి వచ్చిందని లేఖనం సెలవిస్తున్నది. అందుచేత యూదు జాతి నుండి మాత్రమే ఈ రెండవ క్రూర మృగం పైకి వస్తుంది. అందుచేత ఇక కొద్దిసేపు మన ధ్యానాన్ని మనం అంత్యకాలపు ఇశ్రాయేలు దేశ పరిస్థితుల మీద కేంద్రీకరిద్దాం. అబద్ధ ప్రవక్త. అంత్యకాలంలో మాగోగు దేశపు వాడైన గోగు అంటే రష్యా దేశం ఇశ్రాయేలు మీద దండెత్తి సర్వనాశనం అయిపోయిన తర్వాత లోకమంతా భయాందోళనలో మునిగి ఉండగా, మరోవైపు మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్లో ప్రపంచ సామ్రాజ్య స్థాపన కోసం ముమ్మరంగా ప్రయత్నం జరుగుతుండగా ఇశ్రాయేలు దేశంలో సర్వత్రా అభద్రతా భావం వ్యాపిస్తుంది. వారి ఆత్మావలోకనం. ఇశ్రాయేలీలు క్రీస్తు శకం 70వ సంవత్సరం మొదలుకొని 1948వ సంవత్సరం వరకు ప్రపంచంలో తమకంటూ ఒక దేశం లేకుండా చెదరగొట్టబడ్డారు. దాదాపు 100 దేశాలలో 1900 సంవత్సరాల పాటు దారుణంగా ఆరడి పెట్టబడిన ఈ యూదు జాతి తుదకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1948 మే 14వ తేదీన ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. దాదాపు 1900 సంవత్సరాల పాటు యూదు జాతి దారుణంగా గాయపరచబడింది. ఆ శతాబ్దాల గాయాలను మానుపుకొని ఇప్పుడిప్పుడే ఆత్మవిశ్వాసాన్ని పుంజుకునే ప్రయత్నంలో ఉండగా రష్యన్లు తమపై దండెత్తారు. ఏదో అదృష్టవశాన అన్నట్టు తప్పించుకున్నా అవసరములు ఆదుకోవలసిన అమెరికా ఆదుకోలేదు. ఏమి జరిగిందో కానీ అమెరికాలో కూడా భయంకరమైన అగ్ని ప్రమాదాలు సంభవించి ఆ అగ్రదేశం కూడా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆ విధంగా అమెరికా రష్యాలు సర్వనాశనమైన ఆరంభం నుండి తమకు ప్రధాన శత్రువులైన అరబ్బు రాజ్యాలు క్షేమంగానే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు ఇశ్రాయేలుకు అమెరికా అండ ఎలాగూ లేదు. అదను చూసి అరబ్బు దేశాలు మళ్ళీ దండెత్తితే ఎలాగా? అయినా యుద్ధ భీతి మధ్య, నిరంతరం సంఘర్షణ మధ్య ఎంతకాలమని జీవించడం? మాకు శాంతి సమాధాన రాజ్యం ప్రసాదించేందుకు మెస్సియా అవతరిస్తాడని మా ప్రాచీన కాలపు ప్రవక్తలు ప్రవచించారు. 1000 సంవత్సరాల నుండి మెస్సియా కోసం కనిపెడుతున్నాం. ఇంకా ఆ మెస్సియా రాలేదు. ఇంకా మా మెస్సియా ఎప్పుడు వస్తాడు? త్వరగా మెస్సియా వస్తే బాగుండు. అయినా ఆ మధ్య నజరేయుడైన యేసు తానే మెస్సియానని ప్రకటించుకున్నాడట. ఆయన్ని మా పితరులు చంపివేశారు. ఆయనే మెస్సియా అయి ఉండవచ్చా? ఆయన మెస్సియా ఎలా అవుతాడు? ఆయన మాకు శాంతి రాజ్యాన్ని ఏమీ స్థాపించి ఇవ్వలేదు కదా.
అయితే అసలు మెస్సియా ఎకనైనా వస్తే బాగుండును. ఇలా సాగుతుంది యూదు ప్రజల ఆలోచన. సరిగ్గా అదే సమయంలో ఇశ్రాయేలు దేశం రబ్బీలలో ఒకడు ఇలా ఒక ప్రకటన జారీ చేస్తాడు. సోదర ఇశ్రాయేల్లారా, మన పితరుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించాడు. మనం ఐగుప్తులో ఉండినప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నట్టుగానే ఈనాడు మళ్ళీ మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. మన దీనావస్థ నుండి మనల్ని విడిపించడానికి, మనకు సమాధాన రాజ్యాన్ని అనుగ్రహించడానికి మన పితరుల దేవుడిని యెహోవా తాను ఆరంభము నుండి పరిశుద్ధ ప్రవక్తలను పలికించినట్లు తన పరిశుద్ధ వాగ్దానము చొప్పున త్వరలో మనకు మెస్సియాను పంపించబోతున్నాడు. మెస్సియా నిజానికి వచ్చేశాడు. ఇప్పుడు ఈ లోకములోనే ఉన్నాడు. తగిన కాలంలో నేను ఆయనను మీకు పరిచయం చేస్తాను. అందుచేత ఇశ్రాయేలీయులారా, మీ బాధల నుండి మీకు శాశ్వత విముక్తి కలగాలంటే, మీ మెస్సియా మీకు ప్రత్యక్షం కావాలంటే మీలోని అపవిత్రతనంతా తొలగించుకొనండి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ప్రత్యేక ప్రార్థనలు జరపండి. జెరూసలేం పట్టణంలో ఈ ప్రవక్త విశేషంగా ప్రజల్ని ఆకర్షిస్తాడు. అసంఖ్యాక జనం అతని మాటకు బోధనలు వినడానికి కూడి వస్తారు. ఈ ప్రవక్త తనను చూడడానికి కూడి వచ్చిన జనసమూహం ఎదుట మహత్తరమైన సూచక్రియలు చేస్తాడు. ఇతడికి గొర్రెపిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు ఉన్నాయని లేఖనం చెబుతున్నది. ప్రకటన 13:11. కొమ్ము అనే మాటకు శక్తి అనే అర్థమని లోగడే చెప్పుకున్నాం. ఈ రెండవ మృగానికి గొర్రెపిల్ల కొమ్ములు వంటి కొమ్ములున్నాయని చెప్పడాన్ని బట్టి ఇతడు ప్రభువైన యేసు చేసినటువంటి సూచక క్రియలను కూడా కొన్నిటిని చేస్తాడని నమ్మవలసి వస్తుంది. ఇతడు చేసే సూచక్రియల్లో ప్రధానమైనది ఆకాశం నుండి అగ్నిని రప్పించడం. అది రెండవ మృగం. ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ప్రకటన 13:13. ఇతడు సూచక్రియలు చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఇతడికి జేజేలు పలుకుతారు. ఇతడు నిజంగా దేవుని ప్రవక్తగా అంగీకరిస్తారు. ఇశ్రాయేలు దేశం యావత్తు ముక్త కంఠముతో అతడిని ప్రశ్నిస్తారు. మెస్సియా ఎక్కడా? ఎప్పుడు మెస్సియా మాకు ప్రత్యక్షమవుతాడు? ఓ మహాప్రవక్త, దేవుని మా కోసం వేడుకో, త్వరగా మెస్సియాను రప్పించు అంటూ. ఈ ప్రవక్త, అబద్ధ ప్రవక్త వారికి అభయమిస్తాడు. భయపడకండి, సమయం సమీపించింది, త్వరలోనే మీ మెస్సియాను మీకు పరిచయం చేస్తాను అంటూ ఇశ్రాయేలు జాతి యావత్తు కళ్ళు ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు మెస్సియా కోసం. సింహాసనం కోసం పోరాటం. ఈ దశలో మరలా దశరాజ కూటములోని కదలికలు ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. 10 కొమ్ములు కలిగిన ఆ 4వ మృగపు శిరస్సు మీద క్రొత్తగా మొలిచిన ఆ చిన్న కొమ్మును గూర్చి మాట్లాడుతూ లేఖనం దానికి చిన్న కొమ్ముకు స్థలం ఇచ్చుటకై దాని 10 కొమ్ములలో 3 పెరికివేయబడెను. దానియేలు 7:8. అంటే దశరాజ కూటములోని 3 రాజులు పదవీ భ్రష్టులవుతారన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక వంక ఆ 10 మంది రాజులు ఏకీభవించి ఏకాభిప్రాయం గలవారై ఆ మృగానికి తమ అధికారాన్ని అప్పగిస్తారని లేఖనం చెబుతుండగా, ఇక్కడ ఆ ప్రపంచ నియంతకు ఆ కూటమిలో స్థలమివ్వడానికి 3 రాజులు పెరికివేయవలసి రావడం ఏమిటి? దీనికి తోడు ప్రకటన 13వ అధ్యాయంలో ఈ క్రూర మృగానికి కత్తి దెబ్బ తగిలి మానిపోయింది అని వ్రాయబడి ఉంది. ఈ మృగానికి తగిలిందని చెబుతున్న కత్తి దెబ్బ ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ కత్తి దెబ్బ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చింది? 14వ వచనం. జరగబోతున్న చరిత్ర ఏమిటంటే, ఆరంభములో 10 మంది రాజులు ఏకీభవించి ప్రపంచాధిపత్యాన్ని సిరియా రాజుకు అప్పగించినా వారు ఏకాభిప్రాయం అట్టే కాలం కొనసాగదు. దశరాజ కూటమి అధినేతగా సిరియారాజు పరిపాలన చేపట్టిన కొద్ది కాలానికే దశరాజ కూటమిలో అసంతృప్తి బయలుదేరుతుంది. కూటమిలో ప్రత్యేకంగా 3 రాజ్యాలు రాజు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తాయి. భాగస్వామ్య దేశాలకు సమాన గౌరవం ఇస్తానన్న తన వాగ్దానాన్ని రాజు నిలబెట్టుకోలేదని, అతను నియంత వలె వ్యవహరిస్తున్నాడని ఆ 3 దేశాలు నిరసన వ్యక్తం చేస్తాయి. సిరియా రాజు ఇకపై కూటమికి అధ్యక్షుడిగా కొనసాగటానికి వీల్లేదని ప్రకటిస్తాయి. అయితే అది వరకే సిరియా రాజు కుయుక్తుల్లోనూ ఇచ్చకపు మాటలలోనూ పీకల దాకా కూరుకుపోయిన తతిమ్మా 7 దేశాలు
కూటమి నాయకుడిగా సిరియా రాజే కొనసాగాలని పట్టుబడతాయి. ఆ సందర్భంలో ఆ దశరాజు కూటమిలో సిరియా రాజు నాయకత్వాన ఉన్న 7 దేశాలకు అతన్ని వ్యతిరేకించే 3 దేశాలకు మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శత్రు దేశాల సైనికులు కత్తి దెబ్బకు సిరియా రాజు మరణిస్తాడు. 15వ అధ్యాయం. ఓ మహాద్భుతం! దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండరి. ప్రకటన 13:3. ఆ మాట గమనించండి. ఆ మృగానికి కత్తి దెబ్బ తగులుతుంది. 13, 14 వచనం. ఆ దెబ్బ కూడా మామూలు దెబ్బ కాదు, చావు దెబ్బ. ఆ చావు దెబ్బ తిని కూడా ఆ మృగం బ్రతికి బయటపడడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. భూజనులందరూ ఆశ్చర్యపడుతూ ఆ మృగం వెంట వెళతారు. ఆ మృగం బ్రతికి బయటపడడంలో అంత ఆశ్చర్యం ఏముంది? ఎందుకంటే భూనివాసులంతా ఆశ్చర్యపడతారు. భూజనులంతా అంటే పండితులు, మేధావులు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు. శాస్త్రవేత్తల్ని సహా ఆశ్చర్యపరిచేటంత మహాద్భుతంగా ఉండబోతుంది ఆ సంఘటన. ఏమిటా సంఘటన? ప్రపంచ నియంత సిరియా రాజు మరణించాడు అన్న వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. యావత్ ప్రపంచాన్ని కొంతకాలం పరిపాలించిన ఆ మహానాయకుడి అంత్యక్రియల కోసం వైభవంగా ఏర్పాట్లు జరుగుతాయి. దేశ దేశాల నాయకులు, అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు అంత్యక్రియలకు హాజరవుతారు. బహుశా అప్పటికి ఆ మహానేత మరణించి 3వ రోజు, బహుశా 4వ రోజు అయి ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వేలాది ప్రజల సమక్షములో వందలాది ప్రముఖ నాయకులు ఆ దివంగత సిరియా రాజుకు నివాళులర్పిస్తూ ఉండగా ఆ ప్రపంచ నేత మృతదేహపు అంతిమయాత్ర ఆరంభించడానికి ఆ శవపేటికను లేవనెత్తి సైనిక శకటం మీద ఉంచుతారు. ఆ కార్యక్రమంతా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్లలో ప్రసారితమవుతుంది. టెలివిజన్ల ద్వారా వ్యక్తిగతంగా అనేక కోట్ల మంది ప్రజలు ఈ తతంగాన్ని ఆసక్తిగా, ఉత్కంఠతో గమనిస్తూ ఉండగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా సిరియా రాజు శవం కొద్దిగా కదులుతుంది. కళ్ళు తెరుచుకుంటాయి. నెమ్మదిగా ఆ భారీ శరీరం లేచి నిల్చుంటుంది. సర్వ ప్రపంచ ప్రజలు, హాజరైన నేతలు నివ్వెరపోయి చేష్టలుడిగి చూస్తూ ఉండగా చచ్చి బ్రతికిన సిరియా రాజు నోరు తెరిచి మాట్లాడతాడు. ప్రపంచ ప్రజలారా, భయపడకండి. నేనే మీకు శాంతి సంతోషాలను ఇవ్వటానికి అవతరించిన మెస్సియాను. నేను ఈ భూలోకాన్ని ఇక మీదట సుఖశాంతులతో పరిపాలిస్తాను. సర్వదేశ మతాలు ఎదురు చూసిన అంత్యకాల అవతారాన్ని నేనే. ఈ విషయాన్ని మీకు నిరూపించేటందుకే నేను చనిపోయి మరలా బ్రతికాను. ఇకపై ప్రపంచంలో సర్వత్రా శాంతి సంతోషాలే రాజ్యం చేస్తాయి. ఇది మీకు నా వాగ్దానం. శాస్త్ర ప్రపంచం నివ్వెరపోతుంది. ఏమిటి జరుగుతుంది? కళా, నిజమా? చనిపోయి 4 దినాలైంది. ఈ వ్యక్తి మళ్ళీ బ్రతకడం ఏమిటి? ఈ సంభవాన్ని కాదనడానికి వీల్లేదు. అతడు నిజంగా చనిపోయాడని మెడికల్ రిపోర్ట్లు ఎలుగెత్తి ప్రకటిస్తున్నాయి. తమ కళ్ళ ముందే అతడు తిరిగి సజీవుడయ్యాడు. ప్రపంచ ప్రజల హృదయాలలో అతడు ఒక హీరో అయిపోతాడు. దశరాజ్య కూటమి ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనము చేసుకోనండి. ఇకపై నేను సర్వాధికారిగా రాజ్యపాలన చేస్తాను. నాపై తిరుగుబాటు చేసిన ఆ 3 రాజుల్ని నేను కూటమి కాన్ఫెడరేషన్ నుండి బర్తరఫ్ చేస్తున్నాను అంటూ దానికి ఆ చిన్న కొమ్ముకి సిరియా రాజుకి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ముల్లో 3 పెరికివేయబడెను. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరొక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. దానియేలు 7:8-24. ఇశ్రాయేలులో ఒక వంక దశరాజ్య కూటమి అధినాయకుడైన సిరియా రాజు మృత్యుంజయుడుగా ప్రకటింపబడగానే ఇశ్రాయేలు దేశంలో అబద్ధ ప్రవక్త కంఠం మళ్ళీ మారుమోగుతుంది. ఇశ్రాయేలు జనాంగమా, ఇదిగో నీ మెస్సియా వచ్చేశాడు. ప్రపంచ ప్రభుత్వ స్థాపకుడైన సిరియా రాజే ఈ మెస్సియా. మరణించి తిరిగి లేవటం ద్వారా ఆయన తనను తాను క్రీస్తుగా నిరూపించుకున్నాడు. ఈయనే మీకోసం దేవుడు పంపిన మెస్సియా. ఈయనని అంగీకరించండి. ఈయనను మీ రాజుగా స్వీకరించండి. ఈయన మెస్సియా అనుగ్రహించే శాంతి రాజ్యాన్ని అనుభవించండి అంటూ ఇశ్రాయేలు దేశమంతటా ఈ సందేశం దావాగ్నిలా వ్యాపిస్తుంది. అవునా? ఇది నిజమా?
సిరియా ఒక అరబ్బు రాజ్యం. ఆరంభం నుండి మన జాతికి అత్యంత ప్రమాదకర శత్రువు సిరియా. అటువంటి సిరియా రాజు మన మెస్సియా ఎలా అవుతాడు ఏమో? ఒకవేళ అతడే మన మెస్సియా ఏమో? కాకపోతే అతడు మరణించి ఎలా తిరిగి లేవగలిగాడు? 2000 సంవత్సరముల క్రితం నజరేయుడైన యేసు తానే క్రీస్తునని ప్రకటించుకున్నాడు. ఆయన చనిపోయి లేచినట్టు కూడా ఆయన శిష్యులు ప్రచారం చేశారు. అయితే ఆయన చనిపోయి లేచినట్లు ఆయన శిష్యులు చెప్పడమే గాని ఇతరులు ఎవరు చూడలేదు. కానీ సిరియా రాజు అయితే తిరిగి బ్రతకడం మనమంతా కల్లారా చూశాం. ఏమో, ఒకవేళ ఇతరే మెస్సియా కావచ్చు. ఇలా సాగుతాయి ఇశ్రాయేల్ ప్రజల ఆలోచనలు. ఇంతకు ఏం జరిగింది? ఇంతకు సిరియా రాజు పునరుద్ధానం యథార్థమేనా? అతను నిజంగానే మరణాన్ని జయించి తిరిగి లేచాడా? నిజానికి ఏం జరిగింది? ఇదిగో లేఖనం సమాధానం వినండి. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ప్రకటన 17:8. ఈ వచనములోని అగాధ జలము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో బాటమ్లెస్ పిట్, అగాధ కూపము అని తర్జుమా చేయబడి ఉంది. ఆ క్రూర మృగము ఆ అంత్యకాల ప్రపంచ నియంత అగాధ కూపం నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడట. అగాధ కూపం అనేది పాతాళానికి బైబిల్లో ఉన్న మారుపేరు. సామెతలు 15:11, ప్రకటన 20:1. ఆ మాట గమనించండి. అంత్యకాల ప్రపంచ నియంత పాతాళం నుండి పైకి వస్తాడు. ఈ రచయిత ఈ మాటలు రాస్తున్నప్పుడే, పాఠకులు ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడే ఈ భూలోకపు కేంద్ర స్థానంలో అగ్నిపూరితమైన పాతాళములోని ఒకానొక అగాధ కూపంలో ఒక దురాత్మ క్రోధముతో ప్రతీకారేచ్ఛతో అవిశ్రాంతంగా తిరుగులాడుతుంది. ఆ చెర నుండి విడిపించబడి మళ్ళీ తాను భూలోకంలో ప్రవేశించి మానవజాతిని వశపరుచుకొని దేవ విరోధమైన ప్రపంచ సామ్రాజ్యం స్థాపించాలని అగ్నిజ్వాలా సమమైన వాంఛతో దహించుకుపోతూ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు ఆ శూరుడు. ఆ గడియ రానే వస్తుంది. సిరియారాజు శరీరం సమాధి చేయబడడానికి సిద్ధంగా ఉన్న ఆ గడియే ఆ దుష్టాత్మకు విడుదల కలిగే గడియ. ఇక కొంతసేపు అయితే సిరియారాజు శరీరం నామరూపాలు లేకుండా పోతుందనగా సర్వశక్తి గల దేవుని ప్రత్యేక అనుమతితో ఆ శూరుడు తానున్న చెరలో నుండి, పాతాళము నుండి విడిపించబడి సరాసరి నేరుగా సిరియారాజు శరీరంలో ప్రవేశిస్తాడు. నిజానికి సిరియారాజు పునరుద్ధానుడు కాలేదు. ఆ విధంగా ప్రపంచ ప్రజలకు నమ్మకం కలగడానికి సాతానుడు ఆడిన ఒక కపట నాటకం మాత్రమే అది. నిజానికి సిరియారాజు మృత శరీరాన్ని ఆవేశించింది వేరొక ఆత్మ. ఆ ఆత్మ శతాబ్దాల తరబడి కాదు సహస్రాబ్దాల తరబడి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయం చాలామందికి నమ్మశక్యం కానిదిగా కనిపించవచ్చు. ఈ సంభవం సరిగా ఇలాగే జరుగుతుందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు. తన గ్రంథం ప్రాఫెసీ వాట్ లైస్ ఎహాడ్లో వ్రాశాడు. ఆ దుష్టాత్మ ఎవరిది? ఎవరా ఆత్మ? జవాబు కోసం మనం మళ్ళీ లేఖనాన్ని ఆశ్రయిద్దాం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేది, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తాను 8వ రాజగుచు నాశనమునకు పోవును. ప్రకటన 17:10-11. లోక మర్యాద ప్రకారం ఒక రాజు తన రాజ్యానికి ప్రతినిధి. పరిశుద్ధ గ్రంథపు సాంప్రదాయం ప్రకారం చూసినా ఒక రాజు ఒక రాజ్యానికి ప్రతినిధే. దానియేలు 2:38-39 చూడండి. అందుచేత ఈ భాగములో రాజు అనే పదం ఒక రాజ్యాన్ని, దాని స్థాపకుడైన రాజుని సూచిస్తుంది. 7 రాజులు కలరు అంటే 7 రాజ్యములు కలవు అన్నమాట. ఈ 7 రాజ్యములు ఏవి? నెబుకద్నెజరు కలిగిన కల ప్రకారం ప్రపంచ రాజ్యాలు 4. 1 బబులోను, 2 మాదీయ పరసిక, 3 గ్రీకు, 4 రోమా సామ్రాజ్యాలు. అయితే మనం మొత్తం 7 రాజ్యాలను గుర్తించాల్సి ఉంది. అంటే మనం ఇంకా 3 రాజ్యాలను గుర్తిస్తే తప్ప ఆ 7 రాజ్యాల లెక్క పూర్తి కాదు. మరి తతిమ్మ 3 రాజ్యాలను గుర్తించడం ఎలా? ఆ 7 సామ్రాజ్యాలలో 5 కూలిపోయారట, ఒకడు ఉన్నాడట. ఆ 7 రాజ్యాల్లో ఒక రాజ్యం యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న కాలంలో ఉంది. అది రోమా సామ్రాజ్యమేనని మనకు తెలుసు.
రోమా సామ్రాజ్యం కంటే ముందుగా 5 రాజ్యాలు కూలిపోయాయట. నెబుకద్నెజరు చక్రవర్తి స్వప్నం ప్రకారం రోమా రాజ్యం కంటే ముందు కూలిపోయేవి 3 రాజ్యాలే. బబులోను, మాదీయ పారసీక, గ్రీకు రాజ్యాలు. ఈ 3 గాక రోమా ప్రభుత్వం కంటే ముందు కూలిపోయిన రాజ్యాలు మరి 2 ఉండాలి. బైబిల్ ప్రమాణాల బైబిలికల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రముఖ రాజ్యాలంటే ఏమిటి? నిస్సందేహంగా ఇస్రాయేలుతో, ఆ జాతి చరిత్రతో సంబంధం కలిగి ఉండే రాజ్యాలే. బబులోను సామ్రాజ్యం కంటే ముందు మరో సామ్రాజ్యం ఇస్రాయేలు జాతి చరిత్ర పైన తన ముద్ర వేసింది. అది అషూరు సామ్రాజ్యం. దుష్టుడైన రెహబాము రాజు కాలంలో ఇస్రాయేలు వారు 12 గోత్రాల విశాల రాజ్యం యూదా దేశం, ఇస్రాయేలు దేశం అనే 2 విభాగాలుగా విడిపోయింది. యూదా దేశం దావీదు సంతతి వారి వంశములోను, ఇస్రాయేలు దేశం యెరోబాము ఇతర విభిన్న వంశాల రాజుల వంశంలోను కొనసాగాయి. యూదా జనాంగం పాపం చేసినప్పుడు దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించినట్లే ఇస్రాయేలు వారు పాపం చేసినప్పుడు అషూరు రాజ్యపు చెరకు దేవుడు ఇస్రాయేలు వారిని అప్పగించాడు. 2వ రాజులు 17:23, 18:8-12 వరకున్న వచనాలు. అందుచేత మనం ఇప్పుడు అదనంగా గుర్తించవలసిన 2 రాజ్యాలు, ఒకటి అషూరు రాజ్యం. ఇక మిగిలింది ఐగుప్తు. ఇస్రాయేలు జనాంగంతో ఐగుప్తునకున్న సంబంధం బైబిలుతో కనీస పరిచయం ఉన్న వారికందరికీ విదితమే. ఇస్రాయేలు జాతి చరిత్రలో ప్రాముఖ్యమైన సంబంధాలు కలిగి ఉన్న దేశాలుగా దేవుడు ఈ 2 దేశాలను గుర్తిస్తున్నాడనడానికి స్పష్టమైన లేఖనాధారం యెషయా ప్రవచన గ్రంథం 19:24-25లో వ్రాయబడి ఉంది, చూడండి. అందుచేత ప్రకటన 17లో చెప్పబడిన 7 రాజులు లేక రాజ్యాల పట్టి ఇలా ఉంది: 1 అషూరు, 2 ఐగుప్తు, 3 బబులోను, 4 మాదీయ పారసీక, 5 గ్రీకు. ఈ 5 రాజ్యాలు కూలిపోయాయి, ఒకడు ఉన్నాడు. అది రోమా సామ్రాజ్యం, 6వ రాజ్యం. కడమవాడు 7వ రాజ్యం ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతను కొంచెము కాలం ఉండవలెను. ప్రకటన 17:11. కొంచెము కాలం మాత్రమే ఉండవలసిన 7వ రాజ్యం ఏది? ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు అంటున్నది లేఖనం. ఆ క్రూర మృగం ప్రపంచ పరిపాలనకు ఏక ఛత్రాధిపత్యం చేపట్టడానికి ముందు కొంతకాలం దశరాజ్య కూటమి సభ్య దేశాలు సిరియా రాజు క్రూర మృగంతో పాటు పరిపాలనా అధికారాన్ని పంచుకుంటారని మనం లోగడే నేర్చుకున్నాం. ఆ సంకీర్ణ ప్రభుత్వ కాలాన్ని ఒక గడియ అని వివరిస్తున్నది లేఖనం. అంటే చాలా కొద్ది కాలం అన్నమాట. ఈ దశరాజు కూటమి సంకీర్ణ ప్రభుత్వమే ప్రకటన 17వ అధ్యాయం పరిచయం చేస్తున్న 7వ రాజ్యం. ఇప్పుడు గమనించండి, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ప్రకటన 17:11. అగాధములో నుండి పైకి వచ్చే ఆ క్రూర మృగం ఇంతకు మునుపు ఉండిన వ్యక్తి అయితే అతడు ప్రకటన గ్రంథ రచనా కాలంలో ఈ లోకంలో లేడు. ప్రకటన రచనకు ముందే అతడు ఈ లోకంలో జీవించాడు. యోహాను కాలంలో ఈ లోకంలో లేడు. అయితే తిరిగి అతడు అంత్యకాలంలో అగాధ కూపంలో నుండి బయటికి వస్తాడు. ఈ వ్యక్తి ఎవరు? అతడు ఒక రాజు అని లేఖనం సెలవిస్తున్నది. ఆ రాజు ఆ 7 రాజులతో పాటు ఒకడై ఉండినవాడని కూడా లేఖనం తెలియజేస్తుంది. ఆ 7 రాజుల్లో ఒకడై ఉండిన వాడే అగాధం నుండి బయటికి వచ్చి 8వ రాజు అవుతాడట. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయవలసి ఉంది. 7 రాజులు అనే మాటకి మనం 7 రాజ్యాలు అని అర్థం చెప్పుకున్నాం. అయితే ఒక రాజ్యానికి రాజ్యం యావత్తు అగాధ కూపం నుండి పైకి రావడం సాధ్యపడదు గనక ఆ 8వ రాజు ఒక యథార్థమైన అక్షరార్థమైన వ్యక్తేనని మనం గ్రహించాలి. ఇంతకు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజే ఆ సామ్రాజ్యానికి ప్రతినిధిగా ఎంచబడతాడని మనకు తెలిసిన విషయమే. ఉదాహరణకు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు బబులోను మహా సామ్రాజ్యానికి ప్రతినిధిగా ఎంచబడ్డాడు. దానియేలు 2:23, దయచేసి దానియేలు 8:21 కూడా చూడండి. అందుచేత ప్రాచీన కాలపు ప్రపంచ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన 7 రాజ్యాల స్థాపకులలో ఎవరో ఒకరు మరలా పాతాళం నుండి వెలుపలికి వచ్చి తానే 8వ రాజు అవుతూ నాశనానికి వెళతాడని మనం గ్రహించాలి. ఎవరా రాజు? ప్రపంచ సామ్రాజ్య స్థాపకులందరిలోకి అటువంటి అవకాశం ఉన్న ఒకే ఒక్క రాజు నిమ్రోదు.
అని ఈ రచయిత గాఢంగా విశ్వసిస్తున్నాడు. మనం చెప్పుకున్న 7 ప్రముఖ రాజ్యాల్లో మొట్టమొదటిదైన అష్షూరు సామ్రాజ్యపు స్థాపకుడు నిమ్రోదు. ఈ నిమ్రోదు ఈ భూలోకంలో మొట్టమొదటి రాజు. అతడే బాబేలును కట్టించాడు. ఆదికాండం 10వ అధ్యాయము 10-11 వచనాలు. బాబేలు గోపురం కథ క్రైస్తవులకందరికీ సుపరిచితమే. అయితే ఆ బాబేలు గోపురం నిర్మాత నిమ్రోదునని చాలా మందికి తెలియదు. అసలు జరిగిన కథ ఏమిటంటే, ఈ నిమ్రోదు మహాపరాక్రమశాలి ఉండి ఆ కాలపు లోక ప్రజలందరినీ తన పాదాక్రాంతం చేసుకొని బాబేలు అనే పట్టణం రాజధానిగా తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆదికాండం 10:10. అతడే ఆ తరువాత అష్షూరును ఆ రాజ్యానికి రాజధాని నగరమైన నినివే నగరాన్ని కట్టించాడు. అతడు తన పరాక్రమాన్ని కేవలం రాజ్యాలు స్థాపించడం వరకే పరిమితం చేయకుండా దేవునికి విరోధమైన ఒక మతాన్ని కూడా స్థాపించాడు. ఆ మతం ప్రకారం నిమ్రోదే దేవుడు. నేనే దేవుడునని నిమ్రోదు ప్రకటించుకున్నాడు. ఆ కాలపు ప్రజలు నిమ్రోదును దేవుడిగా ఆరాధించారు. ఈ మేరకు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు రూఢిపరుస్తున్నవి. ఆ కాలంలో భూలోకమంతటా ఒక భాష, ఒక పలుకు ఉండేవి. అందుచేత ఈ దేవ విరోధమైన మతం కోసం భూనివాసులను కూడగట్టడం నిమ్రోదుకు సులభమైంది. అందుచేతనే ఈ దేవ విరోధ మతాన్ని కొనసాగకుండా చేయడానికి భూ ప్రజలు దేవునికి విరోధంగా ఏకమై తమని తాము నాశనం చేసుకోకుండా ఉండడానికి దేవుడు భూనివాసుల భాషను తారుమారు చేశాడు. ఆ విధంగా తన ప్రయత్నాలు బాబేలు వద్ద ఫలించకపోయేసరికి నిమ్రోదు ఆ దేశం నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి అష్షూరు మహాసామ్రాజ్యానికి కేంద్రమైన నినివే నగరాన్ని కట్టించాడు. తానొక్కడే భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలని నిమ్రోదుకు ఆశ. మానవ జాతి అంతా తనకు దేవునిగా ఆరాధించాలనేది నిమ్రోదుకు ఉండిన తీవ్ర వాంఛ. అయితే నిమ్రోదు కోరిక తీరలేదు. సర్వశక్తి గల దేవుడు నిమ్రోదు ప్రయత్నాలను తారుమారు చేశాడు. తుదకు తన ఆశ తీరకుండానే నిమ్రోదు మరణించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నిమ్రోదు ఆత్మ పాతాళ కూపములో అవమాన భారంతో కుమిలిపోతూ తీవ్ర ప్రతీకార జ్వాలతో దహించుకుపోతూ తగిన అవకాశం కోసం కనిపెడుతుంది. దేవుని మీద, ఆయన ప్రేమిస్తున్న మానవ జాతి మీద పగ తీర్చుకోవడానికి పాతాళంలో నిమ్రోదు ఆత్మ మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దాదాపు 4000 సంవత్సరాలుగా నిమ్రోదు ఎదురు చూస్తున్న అవకాశం అతడి అంత్యకాలంలో ఇవ్వబడుతుంది. సిరియా రాజు చనిపోయిన తరువాత అగాధ కూపములో నుండి, పాతాళ బిలములో నుండి దేవుని ప్రత్యేక అనుమతితో నిమ్రోదు ఆత్మ పైకి వచ్చి సిరియా రాజు మృత శరీరంలో ప్రవేశిస్తుంది. అందుమూలంగా ఆ 7 రాజుల్లో ఒకడే 8వ రాజు అవుతాడు అన్న లేఖనము, ఆ క్రూర మృగం అగాధం నుండి పైకి వస్తాడు అన్న ప్రవచనము నెరవేరుతవి. సిరియా రాజు శరీరము, నిమ్రోదు ఆత్మ కలిసిన ఆ మిశ్రమ వ్యక్తే లేఖనం ప్రవచించిన అంత్యకాలపు అబద్ధ క్రీస్తు. నిమ్రోదే ఎందుకు? అవును, ఆ క్రూర మృగాన్ని గుర్తించడంలో మనకు ఎదురయ్యే ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. గత కాలంలో ప్రపంచాధిపత్యాన్ని కాంక్షించి పొందలేకపోయిన నియంతలు, చక్రవర్తులు ఎందరో పాతాళంలో ఉన్నారు. ఒకప్పుడు ఉండినవాడును, ఇప్పుడు లేనివాడును, తిరిగి అగాధంలో నుండి పైకి రాబోతున్నవాడు అంటే అతడు గతకాలపు నియంతల్లో ఎవరైనా కావచ్చు కదా. అతడు నిమ్రోదే అయి ఉంటాడని మనం తీర్మానించడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న సహేతుకమైనదే. దీనికి సమాధానం కూడా పరిశుద్ధ గ్రంథపు పుటల్లో స్పష్టంగానే కనబడుతుంది. అయితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ అంత్యకాల సంభవాల ధ్యానమే అటువంటిది. ఒక ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానం వేరొక ప్రశ్నను లేవనెత్తుతుంది. అలా చివరికి పరిశుద్ధ గ్రంథమంతా మనం తిరిగేయాల్సి వస్తుంది. ఈ మహా అన్వేషణ కార్యక్రమానికి ప్రప్రదంగా ఓపిక కావాలి. రెండవదిగా అన్వేషణలో బయలుపడే విచిత్ర విషయాలను అంగీకరించడానికి విధేయత, విశ్వాసము మెండుగా కావాలి. ఇంతకు అంత్యకాలపు నియంత నిమ్రోదే ఎందుకు కావాలి, ఇతర నియంతలు ఎందుకు కాకూడదు అన్న ప్రశ్నకు జవాబు ఏమిటంటే, నిమ్రోదుకు ఇతర రాజులకు ఒక తేడా ఉంది. నిమ్రోదు ఇతరుల రాజుల వంటి వాడు కాదు. నిమ్రోదు ఒక నెఫీలీయుడు. ఆ దినముల్లో జల ప్రవాహానికి ముందటి దినముల్లో నెఫీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి.
దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే, నెఫీలీయులే అని వక్కానించిన లేఖనం ఆదికాండం 10:8 అతడు నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి ఉంటకు ఆరంభించను అంటోంది. అందుచేత నిమ్రోదు నెఫీలీయుడే అయి ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మహాశూరులైన నెఫీలులు జీవించిన కాలంలోనే నిమ్రోదు నెఫీలులను మించిన మహావీరుడుగా గుర్తింపు పొందాడు. ఇంతకీ నెఫీలులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా పండితులు 3 విభిన్నమైన జవాబులు ఇస్తున్నారు. దేవుని కుమారులు అంటే షేతు కుమారులు, నరుల కుమార్తెలు అంటే కయీను కుమార్తెలు. వీరి కలయిక ఫలితంగా పుట్టిన వారు నెఫీలీలు. 2. షేతు కయీనుల సంతానం అని కాకుండా అప్పటి మానవ సంతతి అంతటిలోనూ భక్తి కలిగిన యవనస్తులు భక్తిహీనురాండ్రైన యువతులను పెళ్లి చేసుకున్నందుచేత పుట్టిన వారు నెఫీలీలు. 3. అసలు దేవుని కుమారులు అనబడిన వారు మానవులు కారు, వారు దేవుని దూతలే. పరలోకములో నివసించే దేవదూతులు కొందరు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నందుచేత ఏర్పడిన మిశ్రమ సంతానమే నెఫీలు. ఈ మూడింటిలోనూ ఈ రచయిత 3వ వాదాన్ని సమర్థిస్తున్నాడు. అంటే దేవదూతల మానవ కన్యకల అక్రమ లైంగిక సంబంధ ఫలితమే నెఫీలుల పుట్టుక అని ఈ వ్యాఖ్యాన నమ్ముతున్నాడు. కారణం ఏమిటంటే ఈ నెఫీలులు రాక్షసాకారము, రాక్షస పరిమాణము కలిగిన ఉన్నత దేహులు, చాలా ఎత్తరులు. కనాను దేశాన్ని వేగు చూడమని మోషే పంపిన 12 గోత్రాల ప్రధానులు ఆ దేశంలో నెఫీలులు చూసి వచ్చి మోషేది ఏమంటున్నారో చూడండి. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుంది. సంఖ్యాకాండం 13:33. ఆ మాట గమనించండి. సహజంగా ఎత్తలులైన ఇశ్రాయేలు ప్రధానులు ఆ నెఫీలుల ఎదుట నిలబడితే నెఫీలుల ఎత్తుతో పోల్చినట్లయితే వీరు మిడతల్లాగా ఉన్నారట. ఈ మాటల్లో వారి భీతి వల్ల కలిగిన అతిశయోక్తి ఉందని ఎంత సరిపెట్టుకున్నా నెఫీలీలు చాలా ఎత్తైన ఉన్నత దేహులని అంగీకరించక తప్పదు. సంఖ్యాకాండం 13:32 చూడండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎంత భక్తిపరుడైన యవనస్తుడైనా, ఎంత పనికిమాలిన యువతను పెళ్లి చేసుకున్నా ఇటువంటి రాక్షస పరిమాణం కలిగిన పిల్లలు పుడతారా? నా మట్టుకు నేను ఎందరో భక్తి గల యువకులు భక్తి లేని ఆడపిల్లని పెళ్లి చేసుకోగా చూశాను. వారెవరికీ నెఫీలు లాంటి ఉన్నత దేహులు పుట్టలేదు. ఆనాడు దేవుని కుమారులు అనబడ్డవారు, నల్ల కుమార్తెలు అనబడ్డవాళ్ళు మానవ జాతికి చెందిన వారే అయితే వాళ్ళకి మళ్ళీ మామూలు మనుషులే పుడతారు, నెఫీలులు పుట్టరు. వారి సంతానం మామూలు కంటే ఎత్తైన వారుగా బలవంతులుగా ఉండిన వారు గనక వారి తండ్రులైన దేవదూతులు దేవకుమారులు దేవదూతులేని నమ్మవలసి వస్తున్నది. అయితే ఇక్కడ నా విమర్శకులు నన్ను బొత్తిగా వెర్రివాడి కింద జమకట్టి నవ్వుతారని నాకు తెలుసు. దేవదూతులు పెళ్లి చేసుకోనరు, పెళ్లికి ఇయ్యబడరు అని యేసుప్రభు అన్నాడని మీకు తెలియదా అని సదరు పండితులు నన్ను ప్రశ్నిస్తారని నాకు తెలుసు. అయితే దేవదూతులు పెళ్లి చేసుకొనరు అని ప్రభు అన్నాడే గాని వారు నపుంసకులని ఎక్కడైనా వ్రాయబడిందా? లేదు. పైపెచ్చు వారికి లైంగిక పాపం చేసే సామర్థ్యం ఉన్నదనే లేఖనం సెలవిస్తుంది. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీధి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుతూ దృష్టాంతముగా ఉంచబడును. యూదాపత్రిక 6-7 వచనాలు. ఆ మాటలు గమనించండి. సొదొమ గొమొర్రా పట్టణ నివాసులు దేవదూతలలాగానే వ్యభిచారులయ్యారట. సొదొమ గొమొర్రాల ప్రజలు దేవదూతల్లాగానే పరశరీరానుసారులయ్యారట. సొదొమ గొమొర్రాల పాపం ఏమిటో అందరికీ తెలుసు. వారు చేసింది ముమ్మాటికి శారీరక వ్యభిచారమే. సొదొమ గొమొర్రాల ప్రజల పాపానికి దేవదూతలు చేసిన పాపానికి పోలిక ఉందంటోంది లేఖనం. మళ్ళీ మనం అది ఆధ్యాత్మికతలేండి అనేస్తామేమో అని లేఖనం వెంటనే వారు పరశరీరానుసారులైరి అని కూడా అంటోంది.
దేవదూతలలాగా సుధమ వారు విచారం చేశారంటే సుధమ వారిలాగా దేవదూతలు విచారం చేశారని అర్థం కాదా? బైబిల్ ప్రతి అక్షరము పొల్లు పోకుండా చదవండి, సరిగా చదవండి. దేవదూతలు కూడా లైంగిక శక్తి ఉన్నదనే మాట ఈనాటి దురద చెవుల సంఘానికి అభ్యంతరకరంగా తోచవచ్చు. అయితే దీని విషయమై ఎక్కువ వివరించడానికి గ్రంథ విస్తరణ భీతి చేత నేను పూనుకోవటం లేదు. మెట్టుకు లేఖనం ఆ మాట పలికింది, మనం బేషరతుగా నమ్ముదాం. లేకపోతే మనం ఏం విశ్వాసం? దేవదూతలు కొందరు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదట. వారు పరశరీరాలను కాంక్షించారట. తమకు చెందని శరీరాలతో దేవదూతలు వ్యభిచరించారట. అందుచేత దేవుడు వారిని కటిక చీకటి గల బిలములలోని బంధించి ఉంచాడట. ఈ సంగతి ఎప్పుడు జరిగింది? యూదాభక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన ఈ సంఘటనే ఆదికాండం 6వ అధ్యాయంలో దైవ కుమారులు నలు కుమార్తెల వివాహం అని నమ్మటం కంటే హేతుబద్ధమైన సంగతి మరొకటి ఉండదు. అందుచేత దేవదూతలకు మానవ స్త్రీలకు కలిగిన సంకర సంతానమే నెఫీలులు. వారు అటు దేవదూతలు కారు, అటు మనుషులు కారు. అందుకే వారు విపరీతమైన బల పరాక్రమాలు, చాలా ఎత్తైన శరీరాలు కలిగి ఉండేవారు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అటువంటి శూరుల్లోకెల్లా పరాక్రమశాలి నిమ్రోదు. అందుచేత నిమ్రోదు నిస్సందేహంగా నెఫీలుడే. అంటే అతడు ఒక మానవ స్త్రీకి ఒక దేవతకు పుట్టిన మిశ్రమ వ్యక్తి. అతడు ఒక మానవ స్త్రీకి ఒక దేవదూతకు పుట్టిన మిశ్రమ వ్యక్తి. నిమ్రోదు సాధారణ మానవుడు కాదు. అతడు సగం దేవదూత, సగం మానవుడు. అతడు తన జీవిత కాలంలో ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు. అతను మళ్ళీ అంత్యకాలంలో అగాధ కోపం నుండి పైకి వస్తాడు. దశరాజ్య కూటమి నాయకుడైన సిరియారాజు మృతదేహంలో ప్రవేశిస్తాడు. ఆ క్షణం నుండి అతడు అంతిమ అబద్ధ క్రీస్తుగా వ్యవహరిస్తాడు. అయితే ఇక్కడ మరొక మర్మం ఇమిడి ఉంది. ఆ అంతిమ అబద్ధ క్రీస్తుని గురించి మాట్లాడుతూ లేఖనం నాశన పుత్రుడు, ద సన్ ఆఫ్ పెర్డియేషన్ అని ప్రస్తావించింది. 2వ దెస్సలోనికలు వ్రాసిన పత్రిక 2:3. అందుచేత నిమ్రోదు ఒక సాధారణ దేవదూత వలన కలిగిన సంతానం కాదు గాని సాక్షాత్తు లూసిఫర్ అనే పతనమైపోయిన ఒక ప్రధాన దూతకు, అంటే ఇప్పుడు సాతాను అని వ్యవహరించే ఒక గతకాలపు కెరూబుకు ఒక మానవ స్త్రీ ద్వారా జన్మించిన సంతానమే నిమ్రోదు అని రచయిత ప్రగాఢంగా నమ్ముతున్నాడు. ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలాలను తిని పాపులైన పిమ్మట వారిని ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టక మునుపు దేవుడు సర్పముతో మాట్లాడుతూ, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలగజేసేదను అన్నాడు. ఆ స్త్రీ సంతానము పురుష బీజము లేకుండా కేవలం స్త్రీ నుండి కలిగిన ప్రభు అయిన క్రీస్తే అని దాదాపుగా బోధకమన్యులందరూ అంగీకరిస్తున్నారు, బోధిస్తున్నారు. బాగానే ఉంది. అయితే స్త్రీ సంతానం ఒక వ్యక్తి క్రీస్తు అయినప్పుడు సర్పపు సంతానం కూడా ఒక వ్యక్తి కావాలి కదా. ఆ మాట స్పష్టంగా గమనించండి. నేను క్రీస్తు సంతానానికి సర్పానికి వైరం కలగజేస్తాను అని దేవుడు అనలేదు. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు. ఒకానొక వ్యక్తి ప్రత్యేకంగా స్త్రీ సంతానం అని చెప్పుకున్నట్టే ఫలానా వ్యక్తి ప్రత్యేకంగా సర్పపు సంతానం అని చెప్పుకోవటానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. ఆ వ్యక్తి ఎవరు? మనం ఇంతసేపు ధ్యానించిన విషయాలని క్రోడీకరించి ఆలోచించండి. సర్పం యొక్క సంతానం అనదగిన వ్యక్తి ఎవరు? క్రీస్తు విరోధి ఎవరు? అంత్యకాలంలో క్రీస్తు పట్ల, ఆయన సంఘం పట్ల వైరం ప్రదర్శించే వ్యక్తి ఎవరు? నిమ్రోదే. నిమ్రోదే సర్ప సంతానం. నిమ్రోదు సాతాను కుమారుడు. క్రీస్తు దేవుని కుమారుడు. క్రీస్తు విరోధి సాతాను కుమారుడు. దేవుడు తన కుమారుని సమస్తం మీద రాజుగా నియమించాడు. అలాగే సాతాను ఘటసర్పం కూడా తన కుమారుడైన అంత్యకాలపు నియంతకు, పాతాళం నుండి పైకి వచ్చే నిమ్రోదు ఆత్మకు తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఇస్తాడని లేఖనం ప్రవచిస్తున్నది. ప్రకటన 13:2. సాతాను తన సొంత సింహాసనాన్ని అంత్యకాలపు నిమ్రోదుకు ఎందుకు ఇస్తాడు? అతడు సాతాను సొంత కొడుకు కాబట్టి. అంత్యకాలపు నియంతకు కలిగిన మహాశక్తికి, బలానికి, అధికారానికి మూలం సాతానే అని భూ ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ కారణం చేతనే భూజనులందరూ ఆ ఘటసర్పాన్నే, అంటే సాతానునే బహిరంగ ఆరాధిస్తారని కూడా లేఖనం నిర్ద్వందంగా ప్రవచిస్తున్నది.
అయితే క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారు మాత్రం ఆ మృగానికి నమస్కారము చేయరు. ప్రకటన 13:8 చదవండి. మెట్టుకు మనం ఇంతవరకు వినిన దానంతటి సారాంశం ఏమిటంటే, అంత్యకాలపు ప్రపంచ ప్రభుత్వ స్థాపకులైన దశరాజ్య కూటమికి నాయకుడైన సిరియారాజు సింహాసనం కోసం జరిగే చిన్న పోరాటంలో మరణిస్తాడు. ఆ శరీరంలో సాతాను కుమారుడు నిమ్రోదు ఆత్మ అగాధ కూపం నుండి పైకి వచ్చి ప్రవేశిస్తాడు. ఆ సంఘటనలో ఉన్న మోసాన్ని మర్మాన్ని గ్రహించలేని భూనివాసులు అది సిరియారాజు పునరుద్ధారం అని భ్రమించి బహుగా ఆశ్చర్యపడతారు. అయితే జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉన్నాయో అటువంటి విశ్వాసులు ఈ సంభవాలకేమీ ఆశ్చర్యపడరు. వారికి విషయాలన్నీ ముందుగానే ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం ద్వారా దేవుడే బయలుపరిచాడు. ప్రకటన 17:8. 7 ఏండ్ల సంధి. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. దానియేలు 9:27. ఈ వచనంలో చెప్పబడిన వారం దానియేలు ప్రవచించిన 70 వారాల్లోని ఆఖరి వారం అని మనం లోగడ 11వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ వారాలు 7 రోజుల వారాలు కావు గాని 7 సంవత్సరాలు నిలువగలిగిన కాల పరిధులు అని కూడా మనం నేర్చుకున్నాం. ఈ 70వ వారంలోనే ప్రకటన గ్రంథంలోని ప్రధాన సంభవాలు పరాకాష్ఠగా జరుగుతాయని కూడా మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథంలో ప్రవచింపబడిన ప్రముఖ సంభవాలు నెరవేరే ఈ 7 సంవత్సరాల వారం ఉత్తర దేశపు రాజు అంటే సిరియారాజు శరీరము నిమ్రోదు ఆత్మ కలిసిన మిశ్రమ వ్యక్తి అయిన ప్రపంచ నియంత ఇశ్రాయేలు జనాంగంతో సంధి చేయడంతో ఆరంభమవుతుందని మనం నేర్చుకున్నాం. అందుచేత అంత్యవారం ఆరంభం కావాలంటే పైన చెప్పిన తతంగమంతా జరిగి అబద్ధ క్రీస్తు రాజ్యాధికారానికి రావలసిందే. మనం ధ్యానించిన ఆ ప్రపంచ ప్రభుత్వ స్థాపనా కార్యక్రమం జరగనదే అంత్యవారం ఆరంభం కాదు. ప్రకటన గ్రంథ సంభవాల నెరవేర్పు జరగదు. మెట్టుకు ఈ సకల సంగతులకు నాంది పలకడానికి ప్రవచనాల ప్రకారం సిరియారాజు శరీరాన్ని నిమ్రోదు ఆత్మ ఆవేశించడం ద్వారా అబద్ధ క్రీస్తు అవతరిస్తాడు. వెంటనే ఇశ్రాయేలు దేశంలో అభక్త ప్రవక్త స్వరం మారుమ్రోగుతుంది. సోదర ఇశ్రాయేలీయులారా, ఈ సిరియారాజే దేవుడు మీకోసం పంపిన మెస్సియా. ఇతడిని మీ రాజుగా అంగీకరించండి. ఇతడే మీకు శాంతిని ప్రసాదిస్తాడు అంటూ ఇశ్రాయేలు ప్రజల్లో కలకలం బయలుదేరుతుంది. ఇతడే మెస్సియా కావచ్చునంటారు కొందరు. కాదు, అతడు అరబ్బు కదా. మన పితరుల దేవుడిని యెహోవా మన శత్రువులైన అరబ్బులలో నుండి మెస్సియాను పంపటం ఏమిటి అంటారు మరికొందరు. అతడు అరబ్బు అయితేనే అతడే మెస్సియా అని మనకు తెలియపరచడానికి దేవుడు మనలోని ఒక ప్రవక్తను లేవనెత్తాడు కదా. ఇంతటి మహాద్భుత సూచక్రియలను జరిగిస్తున్న ఈ మహాప్రవక్త అబద్ధం చెప్పడం ఎలా సాధ్యం అని వాదిస్తారు మరికొందరు. ఏమో ఇందులో ఏదైనా మోసం ఉందేమో అని అనుమానిస్తారు కొందరు. ఇశ్రాయేలీలు ఈ మీమాంసలో ఉండగా అబద్ధ ప్రవక్త ఇశ్రాయేలీ నాయకులకు ఒక సలహా ఇస్తాడు. అదేమంటే, మీకు అనుమానంగా ఉంటే ఈ సిరియా రాజుతో కొంతకాలం కోసం ఒక నిబంధన చేసుకోనండి. ఇతడే మెస్సియా అని మీకు సంతృప్తి కలిగిన తర్వాతే ఆ నిబంధన శాశ్వతంగా స్థిరపరచుకోనండి అని. బహుశా అదే సమయంలో అబద్ధ క్రీస్తు ఇజ్రాయేలుతో 7 ఏండ్ల కోసం ఒక సంధిని ప్రతిపాదిస్తాడు. ఇజ్రాయేల్ నాయకులలో ప్రజలలో అధిక సంఖ్యాకులు ఈ సంధి ప్రతిపాదనను అంగీకరిస్తారు. అయితే వ్యతిరేకించేవారు కొందరు ఉంటారు. అయినా మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు ఇశ్రాయేలీ ప్రభుత్వం సిరియా రాజుతో 7 సంవత్సరాలకు శాంతి ఒప్పందం మీద సంతకాలు చేస్తుంది. అందుకే అతడు ఒక వారం వరకు అనేకులతో నిబంధన చేస్తాడని వ్రాయబడి ఉంది, అందరితో కాదు. దానియేలు 9:27. అలా సంశయాత్మక పరిస్థితులే లేకపోతే అతడే మెస్సియా అని ఇశ్రాయేలు ప్రజలు నిర్ద్వందంగా నమ్మేస్తే అతడి శాశ్వత ప్రాతిపదిక మీద అంగీకరిస్తారు. అతడి మీద ఇశ్రాయేలుకు రవంత అనుమానమే లేకపోతే అతడితో ఒప్పందానికి 7 ఏండ్ల వరకే అని కాలపరిమితి విధించవలసిన అవసరం ఏమిటి? మెట్టుకు 7 ఏండ్ల శాంతి ఒప్పందం మీద అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలు ప్రధానమంత్రి సంతకాలు చేస్తారు. అంతటితో 70వ వారం ఆరంభమవుతుంది. క్రీస్తు సంఘం ఏమవుతుంది? అంత్యకాల సంభవాల ధ్యానములో మనం ఇంతవరకు ప్రపంచ ఆర్థిక రాజకీయ సంభవాలను, ఇశ్రాయేలు దేశంలో జరిగే సంభవాలను మాత్రమే నేర్చుకున్నాం.
అయితే పైన చెప్పబడిన సంభవాలన్నీ జరుగుచుండగా దేవుని సంఘం ఎక్కడ ఉంటుంది? క్రీస్తునందున దేవుని సంఘానికి ఏం సంభవిస్తుంది? ఈ ప్రశ్నకు విపులంగా సమాధానం చెప్పవలసిన సమయం ఇది కాదు. ఈ ప్రశ్నకు తిరుగులేని నిరూపణలతో మునుముందు జవాబు ఇవ్వబడుతుంది. అయితే ఒక్క మాటలో సమాధానం ఇచ్చి ప్రస్తుతానికి ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు క్రీస్తు సంఘం నిస్సందేహంగా ఈ లోకములోనే ఉంటుంది. ఇవన్నీ జరగక ముందే అబద్ధ క్రీస్తు రాకముందు సంఘం ఎత్తబడుతుందనేది 100% పొరపాటు బోధ. దీనికి కారణాలు మునుముందు వివరించబడతాయి. అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలుతో 7 సంవత్సరాలకు సంధి చేయడంతో అంత్యవారం ఆఖరి 7 సంవత్సరాల కాలం ఆరంభమవుతుంది. దాంతో అంత్యకాల సంభవాల క్రీస్తు రాకడ సూచనల పరాకాష్ఠ నెరవేర్పులు ఆరంభమవుతాయి. అంటే ఈ అంత్యవారపు ఆరంభంతో మనం ప్రకటన గ్రంథంలోని అసలైన లోతుల్లోకి, అసలైన సందేశంలోనికి అడుగు పెడుతున్నామన్నమాట. అంత్యకాల సంభవాల ధ్యానములోనే ఇది ప్రాముఖ్యమైన మలుపు. అందుచేత అసలు ఆ వారంలో ఏం జరుగుతుందో చూడక మునిపే ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలను క్రోడీకరించి అంత్యవార ఆరంభానికి దారితీసే సంభవాలను క్రమవరుసలో జ్ఞప్తికి తెచ్చుకోవడం మంచిది. అంత్యకాలంలో 70వ వారపు ఆరంభానికి ముందు జరిగే సంభవాల వరుస క్రమం ఇలా ఉంటుంది. 1. రష్యా వారి మిత్ర దేశాలు ఇస్రాయేలుపై దండెత్తడం, రష్యా సైన్యాలు ఇస్రాయేలు దేశపు పొలిమేరల్లో దేవుని క్రోధం చేత నాశనం కావడం. 3. దీపాలు అనదగిన గ్రేట్ బ్రిటన్, అమెరికా దేశాల మీద అగ్ని కురవడం. 4. 2 అగ్రరాజ్యాల ఆకస్మిక వినాశనాన్ని బట్టి భూలోక జన సముద్రములో పెను తుఫాను. 5. ఆ పెను తుఫాను మధ్య నుండి ఏర్పడే 10 దేశాల కూటమి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించడం. 6. ఆ తర్వాత సిరియా ఆ దశరాజ్య కూటమిలో సభ్యత్వం పొందడం. 7. నెమ్మదిగా సిరియా రాజు దశరాజ్య కూటమికి నాయకుడు కావడం. 8. సిరియా రాజు వ్యవహార సరళిని వ్యతిరేకిస్తూ కూటమిలోని 3 దేశాలు సిరియాకు వ్యతిరేకంగా ఎదురు తిరగడం. 9. ఇస్రాయేలు దేశంలో అబద్ధ ప్రవక్త ప్రవచిస్తూ అద్భుతాలు చేస్తూ ఇస్రాయేలీయుల్ని అబద్ధ క్రీస్తు కోసం సిద్ధం చేయడం. 10. కూటమి నాయకత్వం కోసం జరిగే పోరాటంలో సిరియా రాజు మరణిస్తాడు. 11. సాతాను కుమారుడైన నిమ్రోదు ఆత్మ పాతాళం నుండి వచ్చి సిరియా రాజు మృత శరీరంలో ప్రవేశిస్తాడు. ఇది ఒక మహాద్భుతంగా భావించి భూ ప్రజలంతా అబద్ధ క్రీస్తును వెంబడిస్తారు. 12. అబద్ధ ప్రవక్త ఒత్తిడి చేత ఇశ్రాయేలీయులు 7 ఏళ్ల కొరకు అబద్ధ క్రీస్తుతో సంధి చేస్తారు. అంతటితో వారం ఆరంభమవుతుంది. 16వ అధ్యాయం మొదటి అర్ధవారం. ఈ విభాగములో అంత్యవారములో లోకములోని వివిధ రంగాల్లో ఉండే పరిస్థితులను మనం సమీక్షిద్దాం. అంత్యవారములో జరగవలసిన ప్రవచన నెరవేర్పులను ప్రధానంగా 5 వర్గాలుగా విభజించవచ్చు. 1. రాజకీయ పరిస్థితులు. 2. మత సంబంధమైన పరిస్థితులు. 3. క్రీస్తు సంఘములోని పరిస్థితులు. 4. ఇశ్రాయేలు రాజ్యంలో పరిస్థితులు. 5. ఆర్థిక వ్యవస్థ. 1. రాజకీయ పరిస్థితులు. సిరియా రాజు ప్రపంచ నియంత కావడానికి దారితీసే రాజకీయ సంభవాలను మనం ఇంతకు మునిపే విపులంగా చర్చించాం. మళ్ళీ ఆ వివరాల జోలికి వెళ్ళటం అవసరం లేదని నేను భావిస్తున్నాను. మెటుకు మనం ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రపంచ నాగరికతకు రాజకీయాలకు పుట్టినిల్లుగా ప్రాచీన కాలంలో ప్రాముఖ్యత వహించింది మధ్యప్రాచ్యం, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం. తిరిగి అంత్యకాలంలో కూడా మళ్ళీ అవే పురాతన రాజ్యాలు ప్రపంచ రాజకీయాలలో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ప్రస్తుత కాలంలో ప్రముఖ రాజ్యాలుగా అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్న అమెరికా, రష్యా దేశాలు త్వరలో సంభవించబోతున్న పెను యుద్ధ తుఫానుకు గురై పతనం అవుతాయి. ఆ తర్వాత ఆర్థికంగా, సైనికంగా అత్యంత శక్తివంతమైన రాజ్యాలుగా మిగిలిపోయే మధ్యప్రాచ్యపు అరబు దేశాల్లో 10 రాజ్యాలు ఒక కూటమిగా రూపొంది సిరియా రాజుకు ప్రపంచ నియంతగా పట్టం కడతాయి. దాంతో ప్రపంచ పరిపాలన పూర్తిగా అబద్ధ క్రీస్తు లేక సిరియా రాజు చేతిలో కేంద్రీకృతం అవుతుంది. ఇక మీద అంత్యకాలపు ప్రపంచ రాజకీయాలకు
దశరాజ్య కూటమి, సిరియా దేశాలే ఏకైక వేదిక అవుతాయి. ఈ పరిస్థితి 42 నెలలు అంటే 3.5 సంవత్సరములు ఉంటుంది. ప్రకటన 13:5, దానియేలు 7:25. 2. మత సంబంధమైన పరిస్థితులు. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులేరు. ప్రకటన 17:1-2. అంత్యకాల సంభవాలను చూపిస్తానన్న వాగ్దానంతో ఈ ప్రత్యక్షీకరణాన్ని ఆరంభించిన ప్రభువు ఆ అంత్యకాల సంభవాల ప్రత్యక్షతలలో ఈ స్త్రీకి సంభవింపబోయే తీర్పును కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తున్నాడు. దేవుడు ఈ స్త్రీని గూర్చిన సమాచారాన్ని ఎంత ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నాడంటే 2 పూర్తి అధ్యాయాలే 17-18 ఈ స్త్రీని గూర్చిన ఈ ప్రత్యక్షత కోసం కేటాయించబడ్డాయి. అందుచేత ఈ స్త్రీని, ఈ మహావేశ్యను గూర్చి మనకు సమగ్రమైన అవగాహన లేనిదే మనం అంత్యకాల సంభవాలను పూర్తిగా గ్రహించలేము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంతకు ఈ వేశ్య ఎవరు? ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రకటన గ్రంథం ఉపమాన పరిభాషతో నిండుకున్న ఒక గ్రంథం. ఈ సంగతి మనకు ఈ గ్రంథంలో ఆద్యంతము స్పష్టంగా కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోని ఉపమాన భాషా సాంప్రదాయం ప్రకారం స్త్రీ అనే ఉపమానం ఒక జనాంగానికి, జన సమూహానికి, ఒక సంఘానికి లేక ఒక మతపరమైన వ్యవస్థకు సూచన అని చెప్పుకోవచ్చు. ఇది స్త్రీ అనే ఉపమానపు భావం. అయితే వేశ్య అనే ఉపమానం తన సృష్టికర్తను మరిచిన జనాంగాన్ని సూచిస్తుంది. దేవ విరోధమైన ఒక మత వ్యవస్థను సూచిస్తుంది. ఇశ్రాయేలు, నువ్వు వేశ్యవైతివి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆవేదన వ్యక్తం చేశాడు హోషేయ ప్రవక్త ద్వారా. హోషేయ 4:17. ఈ లోకముతో స్నేహం చేసి దేవునికి శత్రువులైపోయిన వారిని లేఖనం వ్యభిచారులారా అని సంబోధిస్తుంది. యాకోబు 4:4. నిజదేవుణ్ణి విడిచి అసత్య దేవతలను కొలిచే వారిని లేఖనం వ్యభిచారిణులు అని, వేశ్యలు అని అభివర్ణించింది. ఇర్మియా 2:20, 3:6-10. అందుచేత మహాబబులోను అని పిలువబడుతున్న ఈ స్త్రీ, ఈ వేశ్య అంత్యకాలంలో, అబద్ధక్రీస్తు పరిపాలనా కాలంలో ఈ భూలోకంలో ఉండబోతున్న ఒకానొక భ్రష్ట మత వ్యవస్థను సూచిస్తుంది. ఈ వేశ్యను గూర్చి ఇతర వివరాల్లోనికి వెళ్ళక ముందు ఒక విషయాన్ని స్పష్టం చేయాలని ఆశిస్తున్నాను. ఈ వేశ్య ఉండే కాలాన్ని అంత్యవారంలోని మొదటి అర్ధవారం అనే ఎందుకు మనం భావించాలి? అబద్ధక్రీస్తు పరిపాలనా కాలంలోనే ఈమె ఉంటుందని మనం ఎలా నిర్ధారించగలం? ఈ ప్రశ్నకు సమాధానం బహు సులువైనది. అంత్యకాలపు ప్రపంచ నియంత అయిన క్రూర మృగం ఈ స్త్రీని మోయిచున్నది. ప్రకటన 17:7. కనుక ఆ క్రూర మృగము, ఈ వేశ్య ఒకే కాలములో ఈ భూలోకంలో ఉండాలి. లేకపోతే ఆ స్త్రీని ఆ మృగం మోయటం సాధ్యపడదు. అందుచేత ఈ మహాబబులోను అనే ఆధ్యాత్మిక వ్యభిచార వ్యవస్థ, అబద్ధక్రీస్తు సమకాలీనులు, కాంటెంపరర్స్ అని మనం గ్రహించాలి. అయితే ఆ వ్యవస్థ ఏమిటి? ఆ వేశ్య ఎవరు? మహాబబులోను వేశ్యా వ్యవస్థ. నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. ప్రకటన 17:7. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ స్త్రీని లేఖనం ఒక మర్మం అని వ్యవహరిస్తున్నది. ఆమె నొసట ఆమె పేరు ఇలా వ్రాయబడి ఉంది: మర్మము, భూమిలోని ఏహ్యమైన వాటికి నీ వేశ్యలకును తల్లి. ఈ స్త్రీ పేరే ఒక మర్మం. ఈ మర్మ స్త్రీని గూర్చిన మర్మం ఇప్పుడు దూత తెలియజేస్తున్నాడు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. ప్రకటన 17:9-10. అది ఆ వేశ్యను గూర్చిన మర్మమట. ఆ వేశ్య 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం మీద కూర్చుని ఉంది. 7 తలలు కలిగిన ఒక క్రూర మృగము ఆమెను మోస్తూ ఉంది. ఆ స్త్రీ కూర్చున్న చోట కనబడుతున్న 7 తలలు ఏమిటో గ్రహించడమే ఆ వేశ్యను గూర్చిన మర్మానికి తాళపు చెవి అన్నమాట. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అంటున్నాడు దేవదూత. అదే 17వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే అని కూడా ఒక్కానిస్తోంది లేఖనం.
యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న కాలంలో భూరాజులను ఏలుతూ ఉండిన మహాపట్టణం అప్పటి ప్రపంచ సామ్రాజ్య రాజధాని నగరం రోమ్ నగరమే. ఆ స్త్రీ అధిరోహించిన 7 తలలు 7 కొండలు అని చెప్పబడిన ప్రకారం రోమ్ మహానగరం అక్షరాల 7 కొండల మీద కట్టబడింది. అందుచేత ఈ మహావేశ్య రోమ్ నగరాన్ని సూచిస్తుందనడానికి ఎలాంటి సందేహము ఉండనక్కరలేదు. అయితే అది ఈ వేశ్యను గూర్చిన సంపూర్ణ సత్యం కాదు. ఆమె నొసట ఆమె పేరు మర్మం అని వ్రాయబడి ఉంది. ఒకవేళ ఈ స్త్రీ గతకాలపు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తే అందులో మర్మం ఏదీ లేదు. ఈమెకు మర్మం అనే పేరు పెట్టనవసరం లేదు. అలాగైతే ఈ స్త్రీని గూర్చిన మర్మం ఏమిటి? ఆ 7 తలలు 7 కొండలను సూచిస్తున్నాయి అని చెప్పిన లేఖనం అంతటితో ఊరుకోలేదు. మరియు 7 రాజులు కలరు అని కూడా సెలవిస్తుంది. ఈ స్త్రీతో సంబంధం కలిగినవి 7 కొండలు మాత్రమే కాదు, 7 రాజులు కూడాను. ఈ స్త్రీని మోస్తున్నవి 7 కొండలు మాత్రమే కాదు, 7 రాజులు కూడా ఈ స్త్రీని మోస్తున్నారు. ఎవరి 7 రాజులు? పరిశుద్ధ గ్రంథపు పరిభాషా సాంప్రదాయం ప్రకారం ఒక రాజు ఒక రాజ్యానికి సూచన, ప్రతినిధి అని చెప్పుకోవచ్చు. నెబుకద్నెజరు కలిగిన బ్రహ్మాండమైన ప్రతిమా దర్శనములో ఆ ప్రతిమలోని 4 లోహాలు 4 రాజ్యాలను సూచిస్తున్నాయని దానియేలు భాష్యం చెప్పాడు. ఆ లెక్కన ఆ ప్రతిమలోని బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యాన్ని సూచించాలి. అయితే ప్రవక్త అయిన దానియేలు రాజా తామే ఆ బంగారపు శిరస్సు అని చెప్పాడు. ఇందుకు ఆ బంగారపు శిరస్సు నెబుకద్నెజరు చక్రవర్తిని సూచిస్తుందా లేక బబులోను రాజ్యాన్ని సూచిస్తుందా? రెండింటిని. ఆ బంగారు శిరస్సు నెబుకద్నెజరు రాజును సూచిస్తుందని చెప్పినా, ఆయన స్థాపించిన సామ్రాజ్యాన్ని సూచిస్తుందని చెప్పినా ఒకటే. అదే ఉపమాన న్యాయాన్ని బట్టి ఈ 7 రాజులు అనే పదబంధానికి మరియు 7 రాజ్యములు కలవు అనే భాష్యం చెప్పుకోవచ్చు. ఈ 7 రాజ్యాలు ఏవి? ఈ 7 రాజ్యాలలో 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ప్రకటన 17:10. ఈ 7 రాజ్యాలు అష్షూరు, ఐగుప్తు, బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమా 7 దశరాజ్య కూటమి ప్రభుత్వాలని మనం 15వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ వేశ్యను, ఈ వికృత మత వ్యవస్థను ఈ 7 రాజ్యాలు మోసాయి. అషూరు, బబులోను రాజ్యాల నిర్మాత నిమ్రోదు. షీనారు దేశంలో బాబేలు అతని రాజ్యానికి మొదలు. అక్కడ బాబేలు వద్ద జరిగిన ఒక మర్మ సంఘటన ఏమిటంటే, అక్కడ స్థాపింపబడింది కేవలం ఒక రాజ్యం మాత్రమే కాదు, ఒక మతం స్థాపించబడింది. సాతాను కుమారుడైన నిమ్రోదు రాజ్యాధిపత్యం చేపట్టగానే అతడు తానే దేవుడునని ప్రకటించుకున్నాడు. అతడి భార్య అయిన సెమిరామిస్ ఆకాశరాణిగా ప్రచారం పొందింది. ఆ సెమిరామిస్ కుమారుణ్ణి కనగానే ఆ శిశువే ఆదామునకు దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానమని ప్రచారం జరిగింది. బాబేలు వద్దనే ప్రప్రదంగా విగ్రహారాధనకు అంకురార్పణం జరిగింది. నిజానికి దేవతలు కాని వాటిని దేవతలుగా ఆరాధించడం బాబేలు వద్దనే మొదలైంది. జనులు సత్యాన్ని తునీకరించి దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరగడం అక్కడే ఆరంభమైంది. నిమ్రోద్, అతని భార్య సెమిరామిస్, వారి కుమారుడు తమ్మోజు, ఈ ముగ్గురి విగ్రహాన్ని ఆ ప్రాచీన ప్రపంచ ప్రజలు ఆరాధింపసాగారు. ఆనాడు భూలోకమంతటా ఒక్క భాష, ఒక్క పలుకు, ఒకే ప్రభుత్వము ఉండినై. ఆనాటి ప్రజలను అలాగే వదిలివేస్తే వారు సమైక్యంగా సాతాను కుమారుడైన నిమ్రోదును ఆరాధించేవారు. అందుకే బాబేలు గోపురం వద్ద దేవుడు మానవుల భాషను తారుమారు చేసి మానవ జాతులను చెదరగొట్టవలసి వచ్చింది. అలా దేవుడు మానవ జాతులను భూలోకమంతటా చెదరగొట్టిన నిమ్రోదు ఆరాధనా మతం మాత్రం ఆయా సంస్కృతులలో ఆయా నామాలతో కొనసాగుతూనే వచ్చింది. దాదాపుగా నిమ్రోదు, అతని భార్య కలిసి ఉన్న విగ్రహం వంటి విగ్రహాలే ప్రాచీన కనాను దేశంలో అష్టారోతు బయలుదేవతలుగా, ఐగుప్తులో ఐసిస్ హోరస్ దేవతలుగా, గ్రీసు దేశంలో ఎఫ్రోడితు ఇరాసులుగా, రోము నాగరికతలో వీనస్ క్యూపిడ్ దేవతలుగా, గ్రీసు దేశంలో విభిన్న నామధేయతలు చలామణి అయ్యాయి. ఏ పేరును పిలువబడ్డా ఇవన్నీ ప్రాచీన బాబేలు మతానికి చెందిన నిమ్రోదు, సెమిరామిస్ విగ్రహానికి దగ్గరి పోలికలు కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని బాబేలు గోపురం వద్ద త్రవ్వకాలు జరిపిన ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
ఆ బబులోను భూమిలోని సకలమైన ఏహ్యమైన వాటికి తల్లి. రాజ్యాలు, రాజులు, నాగరికతలు మారిన ఆ నిమ్రోదు ఆరాధనా మతం యొక్క ఆత్మ ప్రతి మతములోనూ కొనసాగింది. నిమ్రోదు మరణించి పాతాళలోకం చేరి తగిన అవకాశం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. అయితే దేవ విరోధమైన మతాన్ని, రాజ్యాన్ని స్థాపించడానికి నిమ్రోదుకు ప్రేరణ, శక్తిని ఇచ్చిన ఆ మౌలిక అంధకార శక్తి, ఆ దేవ విరోధ మర్మం అన్ని దేశాల్లో, అన్ని మతాలలో, సమస్త నాగరికతల్లో క్రియ చేస్తూనే వచ్చింది. నిమ్రోదు మతం యొక్క ఆత్మ ఏమిటి? సత్యాన్ని వ్యతిరేకించడం, సత్యాన్ని తప్ప దేన్నైనా అంగీకరించడం. ఈ ధోరణి ప్రపంచంలోనే సర్వత్రా అలముకుని ఉంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నదని పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు పౌలు. 2వ దెస్సలోనికయ 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు విరోధి ఆత్మ ఇదివరకే లోకములో ఉన్నది అని లేఖనం తెలియజేస్తున్నది. 1 యోహాను 4:3. ఈ స్త్రీ ఆ దేవ విరోధ ధోరణికి, ఆ ధర్మ విరోధ మర్మానికి సూచనగా ఉంది. గతంలో ప్రపంచాన్ని ఏలిన రాజులందరూ ఈమెనే మోశారు. భూరాజులందరూ ఈమెతోనే వ్యభిచరించారు. భూ ప్రజలందరూ వారు ఏ మతంలో ఉన్నా సరే ఈ వ్యభిచార మద్యముతోనే మత్తులయ్యారు. దేవుని గూర్చిన సత్యానికి విరోధము, భిన్నము అయిన ఈ ప్రపంచ మత వ్యవస్థలో పూజలు అందుకునేది ఎవరు? కంటికి కనిపించే రూపాల వెనుక అధిష్ఠించిన ఉన్నవి అపవిత్రాత్మలు, దయ్యాలు అని 1 కొరింథీ 10:20 చెబుతుంది. అన్య మతాలన్నిటిలోనూ సాతాను అతడి దూతలు పరోక్షంగా పూజలు అందుకుంటూ వచ్చారు. ఈ సకల మతాలకు ఆనాటి బాబేలు మతమే తల్లి. ఈ మతంలో ఆరాధింపబడేది సాతాను. అందుకే ఈ వేశ్యను గూర్చి లేఖనం ఏమంటున్నదో వినండి. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికిని ఉనికి పట్టును ఆయన. ప్రకటన 18:2. పరోక్షంగా అంధకార రాజ్యాధిపతి అయిన సాతానును ఆరాధించే ఈ మత వ్యవస్థ సర్వ దేశాలలో, అన్ని తరాలలో జీవించిన సర్వ ప్రజల మీద కూర్చొని ఉంది. ఈ వేశ్యా వ్యవస్థ విస్తార జలాల మీద కదూ కూర్చొని ఉంది. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన ఆ జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషను మాట్లాడు వారిని సూచించును. ప్రకటన 17:15. ఇంతవరకు విన్న తర్వాత తేలిందేమిటి? ఈ వేశ్య సర్వకాలాల్లోనూ దేవుని పేరిట వ్యాప్తి చెందిన అసత్యానికి అంతరికి దృశ్య రూపం ఈమె. సర్వ మతాలలోనూ వ్యాపించిన ఆధ్యాత్మిక వ్యభిచారం అంతరికి వ్యక్తిత్వ రూపం, సర్వ దేశాల, సర్వ మతాల జారత్వపు సారాంశం. ఈమెను ఆ అగాధ కూపంలో నుండి వచ్చే క్రూరముఖం నెత్తిన పెట్టుకొని మోస్తాడు. అది మొదటి అర్ధవారంలో మత పరిస్థితి. అంత్యకాలంలో జరగనున్నది ఏమిటంటే, అన్ని దేశాల మతాలన్నీ క్రోడీకరించి ఒక నూతన మతాన్ని స్థాపిస్తారు. ఈ కార్యం ఇదివరకే ఆరంభమైంది. ఎక్యూమినల్ మూవ్మెంట్ పేరుతో ఒక సర్వమత సమాఖ్య ఏర్పడుతుంది. రాను రాను ఇది ఒక ప్రపంచవ్యాప్త మతంగా రూపొందుతుంది. అంతేకాదు, ఆయా మతాల్లోని పరోక్షంగా ఆరాధింపబడే సాతానును బహిరంగంగా ఆరాధించే శాటనిజం అనే మతం కూడా వ్యాప్తి చెందుతుంది. ఈనాడు కేవలం ఒక అమెరికాలోనే 600కు పైగా సాతాను గుడులు ఉన్నాయట. ఎక్యూమినల్ మూవ్మెంట్ అసలు ఆరంభంలో క్రైస్తవ మతంలోని అన్ని శాఖలను సమైక్యపరిచే ఉద్దేశంతోనే ఆరంభించబడిందని ప్రచారం జరిగింది. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ ఉద్యమపు అసలు ఆశయాలు బయటపడుతూ ఉన్నాయి. ఈనాడు ఎక్యూమినల్ మూవ్మెంట్ నాయకులు పాటుపడుతున్నది క్రైస్తవ మత శాఖల ఐక్యత కోసం కాదు, లోకులను సర్వ మతాల విలీనం కొరకు. తుదకు ఈ ఉద్యమం శాటనిస్టు సంఘాలతో కూడా చేతులు కలపదని హామీ ఎక్కడుంది? నిజానికి సత్యం ఏమిటంటే, ఈ సర్వమత సమాఖ్య తుదకు సాతాను ఆరాధన మతంతో కూడా చేతులు కలుపుతుంది. ఇది జరగనున్న చరిత్ర. ఆనాడు సాతాను బహిరంగంగా ఆరాధింపబడతాడు. ఆ సాతాను మతమే అబద్ధ క్రీస్తు అవలంబించే మతం. ఈ బహిరంగ సాతాను ఆరాధన మతమే అంత్యవారములో లోకమంతటా వ్యాప్తిలో ఉంటుంది. అబద్ధ క్రీస్తు తన పితరులు ఎరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను గణపరుచును అంటోంది లేఖనం.
ఈ ప్రాకారముల శక్తుల దేవత సాతానే అని నేను నమ్ముతున్నాను. అబద్ధక్రీస్తు సమస్త దేవతల కంటే తను తాను హెచ్చించుకుంటాడు. దేవాది దేవుడి మీద కూడా గర్వంగా మాట్లాడతాడు. కానీ సాతానును మాత్రం ఆరాధిస్తాడు. ఎందుకంటే వాడికి సింహాసనాధికారం ఇచ్చింది సాతానే. ప్రకటన 13:2. ప్రభువైన యేసును సాతాను అరణ్యంలో శోధిస్తూ ఈ లోక రాజ్యాల మహిమనంతటిని ఆయనకు చూపి, ఈ అధికారమంతయు ఈ రాజ్యంలో మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగును అన్నాడు. ఆనాడు యేసు వానికి మ్రొక్కలేదు. వానికి మ్రొక్కి రాజ్యం సంపాదించవలసిన అవసరం ఆ దైవ స్వరూపునికి లేదు. ఆయన తగిన కాలంలో యుద్ధం చేసి మరీ రాజ్యం సంపాదిస్తాడు. అయితే అబద్ధక్రీస్తు సాతాను కుమారుడు. సాతానును ఆరాధిస్తాడు. సాతాను తన మాట ప్రకారం తన సింహాసనాన్ని అబద్ధక్రీస్తుకి ఇస్తాడు. ఆ అంత్యకాలపు మతంలో, ఆ వేశ్యా వ్యవస్థలో పూజలందే వ్యక్తులు ఇద్దరు. ఒకడు లూసిఫరు, వేరొకడు ప్రపంచరాజు అబద్ధక్రీస్తు. ఈ మతాన్ని ప్రపంచమంతటి చేత అంగీకరింపజేసేవాడు అబద్ధ ప్రవక్త. అది అబద్ధ ప్రవక్త చావు దెబ్బ తగిలి బాగుపడిన ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు బలవంతము చేయుచున్నది. ప్రకటన 13:2-5. భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండది. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు భూజనులు ఆ ఘటసర్పమునకు సాతానుకు నమస్కారం చేసిరి. ప్రకటన 13:2-4. ఈ విధముగా సాతానును, అబద్ధక్రీస్తును, అబద్ధ ప్రవక్త ఒత్తిడి కారణంగా ఆరాధించే ఆ ప్రపంచవ్యాప్త దైవ విరోధ మతానికి రోమ్ నగరం కేంద్రంగా ఉంటుంది. అందుకే ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చున్నది. రోమ్ నగరం 7 కొండల మీద కట్టబడిన నగరం. ఈ స్త్రీని, ఈ దేవ విరోధ సంఘాన్ని అబద్ధక్రీస్తుకు వధువుగా వారి తండ్రి అయిన సాతాను గత 6000 ఏళ్ల నుండి నిర్మిస్తున్నాడు. సత్యక్రీస్తుకు వధువుగా ఒక సంఘం ఉన్నట్టు ఈ వేశ్య నకిలీ క్రీస్తుకు వధువు అవుతుంది. 3. క్రీస్తు సంఘములోని పరిస్థితులు. ప్రపంచమంతటా ఇలా మహాబబులోను మతం అవలంబించబడుతుంటే దేవుని సంఘంలో ఏం జరుగుతుంది? ప్రప్రథమంగా అనేకులు విశ్వాస భ్రష్టులవుతారు. 1 తిమోతి 4:2. దేవుని సంఘములోని అనేకులు ఇలా భ్రష్టులు కావడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, అబద్ధ ప్రవక్త జరిగించే అద్భుత కార్యాలు, వాని రాక, అబద్ధక్రీస్తు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఉండును. 2 దెస్సలోనికలకు రాసిన పత్రిక 2:9. రెండవ కారణం, దేవుడే అలాంటి భ్రమను వారి మీదకి పంపుతాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 దెస్సలోనిక 2:11-12. వారు సత్యాన్ని నమ్మలేదు, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నారు. వారు తప్పకుండా అబద్ధక్రీస్తును నమ్ముతారు. ఈనాడు పరిపూర్ణమైన లేఖన నిరూపణలతో, అనేక లేఖన భాగాల సాక్ష్యాలతో తిరుగులేని విధంగా ఒక సిద్ధాంతాన్ని నిరూపించిన, ఇంకా మూర్ఖించి మా అయ్యగారు ఇలాగ చెప్పలేదు అని ఎదురు తిరిగే విశ్వాసం లేని విశ్వాసులు ఈ కోవలోనికి రారా? ఈ కడవరి కాలంలో దేవుని సంఘంలో నెలకొన్న సిద్ధాంత అయోమయం అంతటిని తొలగించి తన ప్రజలలో సిద్ధాంత ఐక్యత సాధించడానికి దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. మనమందరం ఒకే సిద్ధాంతాన్ని కలిగి ఉండాలి. అది దేవుని చిత్తం. ఎఫెసీ 4:11. ఆ సత్య సిద్ధాంతాన్ని ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. అయితే ఆ సత్యాన్ని అనేకులు నమ్మటం లేదు. ఎందుచేత నమ్మటం లేదు? వారికి సత్యం అవసరం లేదు. వారికి తమకు అనుకూలమైన బోధలే కావాలి. వారికి దిద్దుబాటు అనే మాట రుచించదు. దేవుని సంఘంలో నెలకొన్న ఈ హృదయ గర్వం మీద దేవుని కోపం మండుతుంది. ఈ సత్యాన్ని నమ్మని వారందరూ అబద్ధాన్ని, అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్త బోధను నమ్మేటట్లు దేవుడే ఒక మోసం చేసే శక్తి లోకం మీదకి పంపుతాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘం నెట్టినిలువుగా 2గా చీలిపోబోతుంది. దేవుని సత్యము కంటే మనుషుల స్వరాలని ఎక్కువగా గణపరిచిన ఆత్మీయ వ్యభిచారులందరూ వెళ్ళి ఆ మహాబబులోని వేశ్యలో చేరిపోతారు. తప్పకుండా ఇది జరుగుతుంది. జీవము గల దేవుడే రోషము కలిగి దీన్ని నెరవేరుస్తాడు.
అయితే సత్య విషయమైన ప్రేమను అవలంబించిన వారు దేవుని సత్యాన్ని గణపరిచి మనుష్య స్వరాలను తృణీకరించిన వారు దేవుని ఆత్మ సహాయం చేత అబద్ధ ప్రవక్త పెట్టే భ్రమలను జయించగలుగుతారు. ఈ మిగిలిపోయిన సత్య ప్రేమికులైన విశ్వాసుల గుంపు ఫిలదెల్ఫియా అనుభవంలో ఉంటుంది. ఆ సంఘం మీద యావేలు ప్రవచించిన ఆత్మవర్షపు అంతిమ నెరవేర్పు జరుగుతుంది. కడవరి పరిశుద్ధాత్మ వర్షం అంత్యవారం ఆరంభము కాకమునిపై బలంగా కురుస్తుంది. భ్రష్టులైన వారు వెళ్ళి వేశ్యతో కలిసిపోగా మిగిలిన విశ్వాసులు మాత్రం పరిశుద్ధాత్మ అభిషేక బలంతో అపోస్తలిక సిద్ధాంతాలతో మహిమలో ప్రకాశిస్తూ ఉంటారు. అప్పుడు ఈ చిన్న ఫిలదెల్ఫియా మంద అంత్య అబద్ధ క్రీస్తుతో యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. 4. ఇశ్రాయేలు స్థితిగతులు. ఇశ్రాయేల్లో తిరిగి లేవీయ యాజక ధర్మం పునరుద్ధరించబడుతుంది. యెరూషలేములో తిరిగి దేవాలయం కట్టబడి ఉంటుంది. దేవాలయములో అనుదిన బలి అర్పింపబడుతూ ఉంటుంది. తతిమ్మా దేశాల ప్రభుత్వాలన్నీ అబద్ధ క్రీస్తుకు బేషరతుగా లోబడిన ఇశ్రాయేలు ప్రభుత్వం మాత్రం ఇతడు నిజమైన క్రీస్తో కాడో పరీక్షించేందుకు 7 ఏళ్ల కోసం అతడితో సంధి చేసుకుంటుంది. అబద్ధ క్రీస్తు తానే యూదుల మెస్సయ్యానని చెప్పుకుంటాడు గనక యూదుల మీద ప్రత్యేకంగా ప్రేమను నటిస్తాడు. అందుచేత బహుశా అతడు తను బేషరతుగా అంగీకరించమని ఇశ్రాయేలు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడు. నిరంతరం ప్రక్కలో బల్యంగా ఉండిన అరబ్బుల నుండి ఇక యుద్ధ ప్రమాదం ఏదీ లేకపోవడంతో ఇశ్రాయేల్లో ఒక విధమైన ప్రశాంతత నెలకొంటుంది. యెరూషలేములో తిరిగి దేవాలయం కట్టబడి ఉంటుంది. దేవాలయంలో అనుదిన బలి అర్పింపబడుతూ ఉంటుంది. 5. ఆర్థిక వ్యవస్థ. వీరు ఈ తుమ్మును ఎక్కడ తీసుకొని పోవదురు? నాతో మాట్లాడుచున్న దూత నేను అడుగగా, షీనారు దేశముందు దానికి ఒక శాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. జకర్యా 5:10-11. ఈ జకర్యా 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక కొల పాత్ర, ఒక తూము జకర్యా కనిపించింది. ఈ కొల లేక తూము వ్యాపారానికి సూచనగా ఉంది. కొలతలు వ్యాపారంలో ఒక అంతర్లీన అనివార్య భాగం. అటువంటి కొలను షీనారు దేశంలో కట్టబడే పీఠం మీద ప్రతిష్ఠించడానికి 2 స్త్రీలు తీసుకుని వెళుతున్నారు. షీనారు దేశంలోనే నిమ్రోదు సామ్రాజ్యపు రాజధాని నగరమైన బాబేలు కట్టబడింది. తిరిగి అంత్యకాలంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థకంతటికీ మూల కేంద్రంగా అదే పట్టణం ఉపకరిస్తుంది. ఆనాడు బబులోను నగరం ఉండిన ప్రదేశం ఈనాడు ఇరాక్ దేశంలో ఉంది. సరిగా ఆనాటి బబులోను నగరపు పునాదులనే త్రవ్వి అదే పునాదుల మీద ఈనాడు ఒక క్రొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. ఈ నూతన పట్టణపు పేరు బాబేలు. బహుశా ఈ బాబేలు పట్టణమే అబద్ధ క్రీస్తు రాజ్యానికి ఆర్థిక కేంద్రంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో ఒక విచిత్రమైన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆదాయాన్ని, ఖర్చుని అదుపు చేయగలిగే ఒక విధమైన కంప్యూటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రపంచంలోని ఈ కంప్యూటర్లన్నింటినీ అనుసంధానం చేసే కేంద్ర కంప్యూటర్ ఈ నూతన బబులోను పట్టణంలో ఉంటుంది. ఈ బాబేలు నగరం నుండి ప్రపంచంలోని ఏ వ్యక్తి ఆదాయాన్నైనా, ఏ వ్యక్తి ఖర్చునైనా అదుపు చేయడానికి వీలుంటుంది. అది అబద్ధ క్రీస్తు పరిపాలనా కాలంలో ఉండే ప్రపంచ వ్యవస్థ. ప్రపంచమంతటికీ ఒకే ప్రభుత్వం, దానికి అబద్ధ క్రీస్తు పరిపాలకుడు. ప్రపంచమంతటా ఒకే మతం, అందులో పూజింపబడేది అబద్ధ క్రీస్తు సాతాను. ప్రపంచ అబద్ధ మతానికి కేంద్రం రోమ్ నగరం. ప్రపంచమంతటా ఒకే ఆర్థిక వ్యవస్థ, దానికి కేంద్ర కార్యాలయం నూతన బాబేలు. ఒక ముఖ్య ప్రకటన, అది అబద్ధ క్రీస్తు పరిపాలన ఆరంభకాలం, అంత్యవారపు తొలి రోజులు. ప్రపంచ ప్రభుత్వ కేంద్ర కార్యాలయం నుండి అబద్ధ ప్రవక్త సర్వలోక ప్రజలకు ఇలా ఒక ప్రకటన జారీ చేస్తారు. సర్వమతాల ప్రవచనాల చొప్పున సర్వలోకానికి శాంతిని ప్రసాదించడానికి అవతరించిన ప్రపంచాధిపతి మెస్సియా పేరిట మీకు శుభముగాక. ఆరాధనకు పాత్రుడైన మెస్సియాను భూప్రజలందరూ ఆరాధించడానికి వీలుగా ఆ మెస్సియా రూపం యొక్క విగ్రహాన్ని తయారు చేయాలని ఆ మెస్సియా కృపా అనుమతితో మేము తీర్మానించాం. ఆ మేరకు విగ్రహం తయారైంది. అందుచేత భూప్రజలందరూ వారి వారి ప్రాంతాలలో నెలకొల్పబడే మెస్సియా విగ్రహాన్ని ఆరాధించి
ధరించాలని మా ప్రేమపూర్వక విజ్ఞప్తి. ఆ విధంగా మెస్సియా అధికారానికి లోబడి ఆయన విగ్రహాన్ని ఆరాధించేవారు ఆయన స్థాపించే శాంతి రాజ్యములో పౌరులుగా నిరంతరం ఆనందించగలరు. అటువంటి ధన్యజీవులకు విధేయులకు 666 అనే ప్రత్యేక ముద్రను వారి నొసట గాని కుడి చేతి మీద గాని వేసి మెస్సియా నామమును వారిని ఆశీర్వదించమని మహాప్రభు అయిన సాతాను వారి ఆజ్ఞ. అందుచేత ఎవరైతే ఇక మీదట మెస్సియా ప్రభువుకు తమ దైవంగా కొలిచి సాతానుకు మహిమ చెల్లించి 666 ముద్రను ధరించరో అట్టి వారికి ఆహార పదార్థాలు గాని మరి ఎటువంటి వస్తువులు గాని కొనటానికైనా అమ్మటానికైనా అధికారం ఉండదని ఇందుమూలంగా ప్రకటించడమైనది. ఇట్లు మహాప్రవక్త మెస్సియా ప్రభుత్వ మహామంత్రి. ఈ తాకీదు ప్రపంచ నలుమూలలకు పంపించబడుతుంది. సామాన్య ప్రజలు సహజంగానే తిండి గింజలు దొరకవేమోననే భయంతో 666 ముద్ర వేయించుకొని అబద్ధ క్రీస్తులు సాగిలపడతారు. ఇకపోతే దేవుని సంఘం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచిపోతుంది. అతడు క్రీస్తు కాడని అసలైన విశ్వాసులకు తెలుసు. ఈ అబద్ధ క్రీస్తు వస్తాడని ఆరంభము నుండి యేసు ఆయన అపోస్తులు సంఘాన్ని హెచ్చరించారు. అయినా క్రీస్తు రెండవసారి రావడం ఇలా కాదు. మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. అపోస్తుల కార్యములు 1:11. ఆయన మేఘాల మీద వెళ్ళాడు, మేఘాల మీదే వస్తాడు. అంతేకాని ఇలా చచ్చిపోయి లేవటము ఈ నాటకము అంతా మోసం అని యథార్థ క్రైస్తవులు స్పష్టంగా గ్రహిస్తారు. అందుకే వారు ఆ ప్రతిమను మొక్కరు, ఆ 666 సంఖ్య ముద్ర వేయించుకోరు. ఇకపోతే ఇశ్రాయేలు ప్రజలు సందిగ్ధావస్థలో ఉంటారు. ఇతడు నిజంగా మెస్సియా అయితే విగ్రహారాధన కోసం ప్రజల్ని పురికొల్పడం ఏమిటి? విగ్రహారాధన చేయవద్దని మోషే మాకు రాసి ఇచ్చాడు కదా. ప్రపంచ ప్రజలారా సందేహించకండి. ఇతరే మెస్సియా, ఇతరే దైవావతారుడు, ఇతడిని మొక్కండి, మహాప్రభు అయిన సాతాను వారి ఆశీర్వాదాలు పొందండి అంటూ అబద్ధ ప్రవక్త మహాసభలు సమావేశాలు నిర్వహిస్తాడు. అతని సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తారు. అతడు ఆ ప్రజలు ఇతడు గొప్ప సూచక్రియలు చేస్తాడు. ఆకాశం నుండి అగ్నిని సహా రప్పిస్తాడు. ఒక వంక మోషే ధర్మశాస్త్రం, మరో వంక ఈ అబద్ధ ప్రవక్త చేసే మహాద్భుతాలు. ఏది నమ్మాలి? ఇశ్రాయేలు ప్రజలు అయోమయములో కొట్టుమిట్టాడుతుంటారు. అంతలో యెరూషలేము పట్టణంలో కంగున మ్రోగుతుంది ఒక స్వరం. సోదర ఇశ్రాయేలీయులారా, ప్రపంచ ప్రజలారా, అబద్ధ ప్రవక్త మాటలు నమ్మకండి. ఇదిగో మేము మీకు సత్యం ప్రకటిస్తున్నాం అంటూ ఆ మాటలు అన్న వాళ్ళే